వరంగల్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్ ముగించుకొని సిటీకి రాగానే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వరంగల్ వెళ్లారు సీఎం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. టెక్స్టైల్ పార్క్ సందర్శించనున్నారు సీఎం. నగర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు జిల్లా అధికారులు. పలు ముఖ్యమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకురానున్నారు అధికారులు. అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక ముఖ్యమంత్రి పర్యటన వరంగల్లో ప్రారంభమైందని చెప్పొచ్చు. గీసుకొండ మండలంలోని టెక్స్టైల్ పార్కు దగ్గరికి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న ఆయన నేరుగా వరంగల్ పర్యటన కోసం వచ్చారు చెప్పవచ్చు. వరంగల్ పర్యటనలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరంగా ఉండడం, వరంగల్ డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయన అందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటన అంతా కూడా ఈరోజు కొనసాగున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోగానే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, తర్వాత జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, మిగతా అఫీషియల్స్ అంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్కి సంబంధించి కూడా ప్రారంభం కానున్నది. ఇక్కడి నుంచి ఆయన టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలిస్తారు. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన దగ్గర కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కైటెక్స్ కంపెనీకి సంబంధించి అక్కడ కూడా ఆయన ఫోటో ఎగ్జిబిషన్ అంతా కూడా తిలకిస్తారు. భవిష్యత్తులో కూడా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చేయాలి, లేదా భారీ పరిశ్రమలను ఇక్కడ స్థాపన చేసి ఉపాధి అంశాలు కావచ్చు, ఉద్యోగ కల్పన, వీటన్నిటి మీద కూడా టెక్స్టైల్ పార్కులో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక చిన్నపాటి రివ్యూ ఉంది. ఇదంతా కూడా పూర్తి చేసుకొని ఆయన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రోడ్డు మార్గంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఆ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించి హన్మకొండ కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడ కొన్ని అంశాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఆయన రివ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం కూడా సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా బయలుదేరారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా ఈ టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి ఆయన ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం మొత్తం కూడా టెక్స్టైల్ పార్కులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండనున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన హన్మకొండకు నేరుగా వెళ్తారు. వరంగల్లో ఉన్నటువంటి 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తారు. అక్కడి నుంచి కూడా ఆయన తిరిగి హన్మకొండ కలెక్టరేట్కి వెళ్తారు. అక్కడ అభివృద్ధికి సంబంధించిన పనులు, కొన్ని తర్వాత రివ్యూ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటన ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆయన వెహికల్స్కి సంబంధించి కూడా బయలుదేరాయి. చంద్రిక.